స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి క్రైస్తవేతరులకు, క్రైస్తవ సమాజమునకు, క్రైస్తవ భక్తులందరికీ తెలియజేయనిది ఏమనగా, ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, మనందరము ఈ దినములలో దీవించబడకుండా, ఆశీర్వదించబడకుండా, యావి యొక్క కృపను పొందకుండా మనం ఉంటున్నామంటే దీనంతటకు కారణం మన దగ్గర మనకున్నటువంటి యొక్క అవివేకం. ఏంటి అవివేకము అని ఒక్కసారి మనం గుర్తిస్తే, అని ఒక్కసారి మనము లేఖనము ప్రకారంగా మనము తెలుసుకుంటే, మన దగ్గర మంచి బుద్ధి లేదు అని బైబిలు లేఖనము తెలియపరుస్తుంది. మంచి బుద్ధి లేదు, మంచి వివేకము లేదు, మంచి మనసు లేదు, తన్ను తాను తగ్గించుకునే గుణలక్షణములు లేవు, తన్ను తాను సమర్పించుకొని యావేకు ఇష్టంగా జీవించేటటువంటి యొక్క మనస్సు లేదు. కాబట్టి మనం దీవించబడాలంటే, మనం ఆశీర్వదించబడాలంటే, పరలోక రాజ్యములో ఉండేటువంటి ప్రతిఫలన మనం పొందాలంటే, యావే యందు మనము మెప్పు పొందాలంటే, యావే కృపను మనము పొందాలంటే, యావే యొక్క రాజ్యంలో మనం ఉండాలంటే, మనము ఎలాగ ఉండాలంటే, ఏమి కలిగి ఉండాలి, ఎలా ఉండాలి, ఏమి కలిగి ఉండాలి అంటే సుబుద్ధి కలిగి ఉండాలి. ఎందుకు మనము శాపాలకు గురైపోతున్నామంటే, ఆశీర్వాదము కలగకుండా మనము తండ్రికి ఎందుకు దూరం అయిపోతున్నామంటే, మన దగ్గర సుబుద్ధి లేదు, మంచి బుద్ధి లేదు. మంచి బుద్ధి కలిగినటువంటి వారు, మంచి బుద్ధి అనగా ఏమిటి? మంచి బుద్ధి అంటే పాపము లేకుండా జీవించటం, తండ్రి ఆజ్ఞలకు లోబడి జీవించటం, తండ్రి లేఖనములను పరిశోధించటం, తండ్రి కృపకు మనము పాత్రం కావటం, సుబుద్ధి కలిగి ఉండాలి. ఈ దినంలో సుబుద్ధి ఎవరికైనా ఉన్నదా? క్రైస్తవులు అని మనం పేరు చెప్పుకుంటున్నాం, కానీ క్రైస్తవులు అని చెప్పి మనమే ఎంచుకుంటున్నాం కాబట్టి, కానీ క్రైస్తత్వంలో ఉన్నటువంటి యొక్క లక్షణాలు మన దగ్గర లేవు. పరమ తండ్రికి భయము కలిగి, భక్తి కలిగి, సుబుద్ధి కలిగి మనము దీవించబడ్డకు మనము తగినటువంటి అర్హత లేకుండా మనం బ్రతుకుతున్నాం. తర్వాత మనం క్రైస్తవులు అని మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, ఎవరు ఉన్నారు సుబుద్ధి కలిగి అని ఒక్కసారి మనం లేఖనము తెరి చూస్తే, లేఖనములో 1 సమూయేలు 18:14 ఒక మాట మనం చూసుకుందాం. 1 సమూయేలు 18:14 చూడండి. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తించగా యావే అతనికి తోడుగా ఉన్నాడు. మరియు దావీదు
పరమ తండ్రి యొక్క సమస్త ప్రవర్తనలో సుబుద్ధి కలిగి ఆయన దీవించిండు కనుక, సుబుద్ధి కలిగి ఆయన ప్రవర్తించిండు కనుక సమస్త విషయములలో ఆయన పరమ తండ్రి ఆయనకు తోడుగా నీడగా ఉండి అన్ని పనులలో ఆయనకి విజయాన్ని అనుగ్రహించుండు. సుబుద్ధి కలిగి జీవించుండు. సుబుద్ధి కలిగి ఆయన యొక్క లేఖనము ప్రకారంగా జీవించుండు. ఆయన ఆజ్ఞలకు భయపడడు, ఆయన సన్నిధికి భయపడడు. ఆయన సన్నిధిలో నిత్యము ఒలివల మొక్కవలే ఆయన సన్నిధిలో తన జీవితాన్ని గడిపిండు. ఆయన సన్నిధిలో ఓలివ మొక్కవలే నాటబడి ఉన్నడు. ఓలివ మొక్కవలే ఆయన నాటబడి ఉన్నడు. అందుకని సుబుద్ధి కలిగి ఆయన జీవించుండు గనుక ఆయన యొక్క జీవితంలో ఎన్ని ప్రమాదాలు ఎదురైనా సరే, ఎన్ని కష్టములు ఎదురైనా, ఎన్ని నష్టములు ఎదురైనా, ఎన్ని అనార్ఘములు పోగైనా సరే తన్ను తాను యావేకు సమర్పించుకొని సుబుద్ధి కలిగి ఆయన జీవించుండు. యావే మాటకు ఆయన లోబడి ఉన్నాడు. యావే ఆజ్ఞలకు ఆయనకు లోబడి ఉన్నాడు. ప్రియమైనటువంటి పరమ తండ్రి యావే బిడ్డలారా, ఒక్కసారి మనం అందరము ఆలోచిద్దాం, మనము గమనిద్దాం. మనకు ఏ బుద్ధి ఉండాలి? చాలా మందికి ఉంటుంది. ఏ బుద్ధి ఉంటుంది? సుబుద్ధి కలిగి ఉండే స్థితి ఉండదు. సుబుద్ధి కలిగి మనము జీవించుతున్నామని చెప్పి అనుకుంటాం, కానీ మనము సుప్పనాది బుద్ధి కలిగి మన యొక్క జీవితాన్ని ప్రవర్తిస్తాం. సుప్పనాది బుద్ధి కలిగి పరమ తండ్రి యొక్క సన్నిధిలో ప్రార్థిస్తే, సుప్పనాది బుద్ధి కలిగి పరమ తండ్రి యొక్క సన్నిధిలో నేను క్రైస్తవుని చెప్పుకుంటే, సుప్పనాది బుద్ధి కలిగి నేను క్రైస్తవుడని చెప్పి అనుకుంటే, నీవు యావేకు నువ్వు అపరాధం చేసిన వాడవైతు. యావేకు అపరాధం చేసిన వాడవైతు. నీ దగ్గర సుబుద్ధి ఉంటే, దావీదు మహారాజు ఆయన కట్టడలు కానీ, ఆయన ఆజ్ఞలు కానీ, ఆయన చెప్పినటువంటి మాటల్లో కానీ పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి లేఖనముల ప్రకారంగా ఆయన జీవించటము ప్రారంభించుండు. సుబుద్ధి కలిగి, మంచి బుద్ధి కలిగి జీవించుండు గనుక అంచెంచెలుగా ఆయన యావే ఆయన తోడుగా నీడగా ఉండి అంచెంచెలుగా దీవించబడటానికి ప్రారంభించబడ్డు. యావే స్తోత్రం, హల్లెలూయా. అంచెంచెలుగా దీవించబడటానికి ప్రారంభించబడడు. ఆయన కృపన్నది, ఆయన దీవెనున్నది, ఆయన ఆశీర్వాదం అప్పుడు వచ్చేసింది. కాబట్టి ప్రియ బిడ్డలారా, సుబుద్ధి కలిగి ఉండాలి, మంచి బుద్ధి కలిగి పరమ తండ్రి సన్నిధిలో ఉండాలి, ఆయన ఆజ్ఞలకు లోబడి ఉండాలి. ఎల్లప్పుడూ మనము దినదినము అనుక్షణము ఆయన యొక్క అడుగుజాడలో మనం నడవటానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని సుబుద్ధి లేకుండా సుప్పనాది బుద్ధితోని మనసులో సుప్పనాది బుద్ధించుకొని, మనసులో దుష్క్రియలించుకొని, మనసులో విరోధం ఉంచుకొని, మనసులో అయిష్టమైనటువంటి జీవితం ఉంచుకొని యావే సన్నిధికి వచ్చి, అయ్యా నన్ను దీవించయ్యా అని చెప్పి నువ్వు మొరపెట్టినా నీకు ఫలితం ఉండదు. నువ్వు మొరపెడితే నీకు దీవెన ఉండదు. నువ్వు మొరపెడితే నీకు ఆశీర్వాదం ఉండదు. ప్రియమైన బిడ్డలారా, సుబుద్ధి కలిగి ఉండాలి, సుబుద్ధి కలిగి జీవించాలి. లేఖనముల ప్రకారంగా మనం జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. లేఖనముల ప్రకారమే ఆయనకి బద్ధులమై మనం ఉండాలి. అప్పుడే పరమతని యొక్క దృష్టి మన మీద ఉంటుంది. పరమతని యొక్క దీవెనలు మన మీద ఉంటాయి. పరమతని యొక్క ఆశీర్వాదాలు మన మీద ఉంటాయి. మనం సుబుద్ధి కలిగి జీవించితే మన పాపములు క్షమించబడతాయి. దావీదు మహారాజు
సాతాను యొక్క ప్రభావం వల్ల ఆయన బలహీనత పడినప్పుడు తను తప్పు తను తెలుసుకున్నప్పుడు ఆయన పశ్చాత్తాపడి కొన్ని ప్రభావాలు మన మీద ఉంటాయి, సాతాను ప్రభావాలు మన మీద ఉంటాయి. అయ్యి మనల్ని నాశనం చేయటానికి, మనని అగ్నిలో పడవేయటానికి, మనని అగాధంలో పడవేయటానికి, మనను నాశనం చేయటానికి ఈ లోకంలో ఉండేటప్పుడు శక్తులు ప్రభావాలు మన మీద పడి కొన్ని సమయాల్లో మన జీవితాన్ని నాశనం చేస్తాయి. అటువంటి సమయాల్లో దావీదు మహారాజు పడిపోయి తిరిగి లేచిన తర్వాత తన్ను తాను గుర్తించి, తన్ను తాను అప్పగించుకొని, తన్ను తాను సమర్పించుకొని అయ్యో అని చెప్పి ఓడుగూడున వేడిచిండు. ప్రియమైన బిడ్డలారా, దీనికి అన్ని విషయాల్లో మనము యావే తండ్రిని మనం గుర్తుంచుకొని పశ్చాత్తాపడి మనం వేడిస్తే, పశ్చాత్తాపడి మనం కన్నీళ్ళు గారిస్తే ఆయన మన కన్నీళ్లు చూస్తాడు. మన బాష్ప బిందులు తుడిచి మళ్ళీ మన యొక్క జీవితాన్ని క్షమించి పాప క్షమాపణ అనుగ్రహించి మళ్ళీ మన జీవితాన్ని యావేకి ఇష్టంగా చేసుకుంటాడు. ఆ తర్వాత సుబుద్ధి కలిగి జీవించుండు దావీదు మహారాజు. ఆయన చేసినటువంటి పనులన్నిటిలో ఆయన తోడుగా ఉన్నాడు. యావే స్తోత్రం. ఆయన చేసినటువంటి పనులన్నిటిలో ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థానంలోకి వెళ్ళినా, ఎక్కడ పెట్టినా జయ విజయాన్ని సాధించుండు. ప్రియమైన బిడ్డలారా, అలాగనే మనము కూడా దీవించబడాలి, ఆశీర్వదించబడాలంటే, మనం కూడా పరలోక రాజ్య ప్రతిఫలన మనం పొందాలంటే, మనం క్రైస్తవులని చెప్పుకుంటూ మనం సుప్పనాది బుద్ధి కలిగి జీవిస్తే మనం నరక పాలవుతాం తప్ప దీవించడానికి యావే ఇష్టపడ్డు. కనుక మనం సుబుద్ధి కలిగి మనం జీవిస్తే మనం చేసేటటువంటి పనుల్లో కానీ, మనం నడిచేటటువంటి మార్గాల్లో కానీ, మన బలహీనతలో కానీ, మనకు ఉన్నటువంటి సర్వములోని ఆయన తోడుగా నీడగా ఉండి ఆయన యొక్క కృపను మనం గ్రహించుతుడు. ఆ తర్వాత ఆయన దూతలను మన పరిశీలిగా ఉంచుతుడు. దినదినము అనుదినము అనుక్షణము ఆయన మనకు కాపుదాలు ఉంటాడు. ఆ తర్వాత మన పన్నిటిని అభివృద్ధి చేసి మన జీవితాన్ని ఆయన యొక్క రాజ్యంలో మన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. పరలోక రాజ్యంలో ప్రతిఫలన మనం పొందుతాం. కాబట్టి ఈ మాటలు విన్నటువంటి ప్రతి వారు కూడా స్వప్నాది బుద్ధి కాకుండా సుబుద్ధి కలిగి పరమతని యొక్క ఆ మాటలన్నిటికీ, పరమతని యొక్క ఆ సత్య గ్రంథానికి మనం లోబడి మనం జీవిస్తే తప్పనిసరిగా పరలోక రాజ్యం మనం ప్రతిఫలన పొందుతూ యెహోలోకంలో కూడా ఆయన యొక్క కృపను మనం పొందగలుగుతాం. కాబట్టి ప్రియ బిడ్డలారా, ఈ మాటలో మీ హృదయంలో ఉంచుకొని మనందరం సుబుద్ధి కలిగి జీవించే పరమ యొక్క రాజ్యాన్ని మనం పొందాం. యావే మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా.